హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలి. ఈరోజైతే ఇంట్లో అయ్యప్ప భజన పెట్టుకుంటున్నాము. స్వాములకి భిక్ష కోసంగా వంటలు రెడీ అవుతా ఉన్నాయండి. ఈసారి అయితే చిన్న భజనే పెట్టుకుంటున్నామండి. ఎందుకంటే ఊర్లో ఆల్మోస్ట్ స్వాములందరూ కూడా కొండకి వెళ్ళిపోయారండి. అందువలన కొంతమంది మాత్రమే ఉన్నారు. చాలా అంటే చాలా తక్కువ స్వాములు ఉన్నారండి. అయినా సరే ఇంట్లో స్వాములకి భిక్ష పెట్టుకుంటే మనకి మంచిది కదండి. అందుకోసంగా ఉన్న వాళ్ళ వరకే పెట్టుకుంటున్నాము. దానికనే చిన్న భజన పెట్టుకుంటున్నామండి. ఇక్కడ వచ్చి రవ్వ కేసరి తయారు చేస్తూ ఉన్నాము. ఒక పక్క రవ్వ కేసరి, ఇంకో సైడ్ వచ్చి పొంగలికి పెట్టున్నాము. ఇలా వంటలన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. ఇంకా ఇలా రెడీ అవుతా ఉన్నాయి. ఒక పక్కన భజన కూడా స్టార్ట్ అయిందండి. ఓం శ్రీ హరిహర సుతాన్ ఆనంద చిత్తాన్ అయ్యనయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. నేను వంటల దగ్గర ఉండడం వల్ల వీడియోస్ అన్నీ తీయలేకపోయానండి. మా పిల్లలకి తీయమని చెప్తే వాళ్ళు కొన్ని తీశారు, కొన్ని తీయలేదు. ఇంకా ఇక్కడైతే స్వాములందరూ కూడా భజన పూర్తయి భిక్షకి కూర్చున్నారండి.
చాలామంది అనుకుంటారండి అయ్యప్ప భజన అంటే మెట్ల పూజ చాలా ఖర్చు అవుతుంది, ఎలాగా మాకు స్తోమత లేదు అది ఇది అని అనుకుంటారండి. అలా ఏమీ లేదండి. మన శక్తికి తగినట్టుగా మనము చిన్న భజన అయినా ఒక 4 పాటలైనా పాడుకొని ఆ అయ్యప్ప స్వామి యొక్క శరణాలు చెప్పుకొని వచ్చిన స్వాములకి మనము భిక్ష పెట్టుకోవడం వల్ల ఆ స్వాములు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్తారండి. మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలండి. పెద్ద భజన పెట్టుకున్నా అదే ఫలితము, ఇది చిన్న భజన పెట్టుకున్నా అంతే ఫలితం ఉంటుంది కదా. సో కాబట్టి అందరూ కూడా పెద్ద భజనే పెట్టుకోవాలి అని అయితే ఏమీ ఆలోచించుకోవద్దండి. మన శక్తికి మన స్తోమతికి తగినట్లుగా పూజ చేసుకోవడంలో తప్పేం లేదండి. మీకు కనుక నా వీడియోలు కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు అందించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్వాములు ఇక్కడ భిక్ష చేయడం కూడా పూర్తయిపోయింది. మీకు కూడా మాతో పాటు మీకు కూడా అందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.